ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 6, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము ప్రభునందు నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే నీతిమంతులుగా మనం ఎప్పుడు దేవుని దృష్టిలో ఉంటామనంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రమును వినువారు మాత్రముగా ఉంటే వారు నీతిమంతులు కారని, ధర్మశాస్త్రమును అనుసరించి జీవించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, భక్తిహీనుల యొక్క ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుందట. నీతిమంతులు భక్తి జీవితాన్ని జీవించిన వారు, దేవుని అందలి విశ్వాసము చూపించిన వారు, దేవుని మాటలను వారి జీవితంలో అన్వయించుకుంటూ, ఆ మాటలను వారి బ్రతుకులో నెరవేర్చుకుంటూ దేవునికి ఇష్టకరంగా జీవించిన వారు నీతిమంతులు. వారి మీదకి ఆశీర్వాదం దేవుడు కుమ్మరిస్తారు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్కు అనేది మనలను దేవుని యొక్క నీతైన మార్గంలో నడిపిస్తుంది. అలాగే మనకు అది మన జీవితంలో మేలైన దాన్ని సమకూరుస్తుంది. దేవుని వాక్యము మనకు నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవునితో సహవాసం చేయటానికి, తగ్గింపు కలిగి ఉండే జీవితాన్ని, అలాగే ఇతరులకు సహాయపడే జీవితాన్ని, మంచి లక్షణాలని, దేవుని యొక్క దైవత్వాన్ని కలిగి ఉండేలా మనకు నేర్పిస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, దయను సత్యమును నువ్వెన్నడూ కూడా నిన్ను విడిచిపోనియొద్దు అని అంటున్నారు. అది నీ కంఠానికి ఒక ఆభరణంలా ఉంచుకో అని అంటున్నారు. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో అని అంటున్నారు. అప్పుడు మనకు దేవుని యొక్క దృష్టి, ఆయన యొక్క దయ మన మీద దేవుడు చూపిస్తారు. దేవుని దయ పొందుకున్న వాళ్ళు మనుషుల దయను కూడా పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో అభ్యసించుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.